కిరణ్ కుమార్ రెడ్డి గారి శుభాకాంక్షల సందేశం. ప్రజాపాలనలో భాగంగా ఇక్కడ కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు ఇప్పుడే ఇక్కడ శాసనసభ్యులు విప్ ఈరోజే 50 సంవత్సరాలు నిండుకున్నటువంటి మా సోదరులు బీర్లాయలే గారు అన్ని విషయాలు ఇక్కడ కాన్స్టిట్యున్సీకే కాదు రాష్ట్రంలో ఉన్న అంశాలన్నీ ఆయనే చెప్పిండు. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నా. 2 నిమిషాలల్లా సభకు నమస్కారం. ప్రజాపాలన గత 10 సంవత్సరాల పాలనను నచ్చక ప్రజలు ప్రేమించి కావాలని కోరుకొని గెలిపించుకున్నటువంటి ప్రభుత్వమే ఈ యొక్క డయాస్ మీద ఉంది. సంవత్సరాల పాలన, 10 సంవత్సరాల పాలన. పసిబిడ్డ తెలంగాణను 10 సంవత్సరాలు పెద్ద మనిషి చేతిలో పెడితే ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్లో పండుకొని పాలించింది. ఇలా కమిషన్లు వచ్చి రాష్ట్రంలో పాత నాయకులను అధికారులను ప్రశ్నించే పరిస్థితికి తెచ్చుకుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న వ్యత్యాసం ఏందో తెలుసా? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్. ఆగం చేసి 8 లక్షల కోట్లు అప్పైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వానికి ఏ కష్టమున్నా నష్టమున్నా పట్టుదలతోటి ఇవాళ సొల్లు బొల్లు కబుర్లు మాట్లాడుతూ ప్రజలలో బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నా ధైర్యంతో ముందుకు పోతూ ఈరోజు రాష్ట్రాన్ని నడిపే ప్రయత్నం చేస్తుండు. 21,000 కోటి మన భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏకకాల రుణము అవి 21,000 కోట్లు చేసినటువంటి దాఖలాలు లేవు. 8 లక్షల కోట్లు ఒక పక్కన, నెలకు 7,000 మిత్తి అకౌంట్లకు వెళ్ళి నెలకు పోతుంది ఆ దౌర్భాగ్య పాలన వలన. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి గత ముఖ్యమంత్రి చేసినట్టే 2014-18 మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీని ఏ రోజు పట్టించుకోలే. ఎందుకంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏంది, ఇవ్వాల్సిన అవసరం ఏంది అనుకుంటు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భువనగిరికి వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ గారి మీద స్వామి మీద ఆనా అని చెప్పి ఆగస్టు 15 కల్లా 21,000 కోటి వేస్తాను వేసిండు. ఇంకా కొన్ని రాకపోవచ్చు, అవి కూడా ఇవ్వనికనే ప్రయత్నం చేస్తుండు. రానున్న రోజులలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. 1 నిమిషంలో నేను చెప్తా. లాస్ట్ ముచ్చట మీకు చాలా ఇంపార్టెంట్. మేమందరం గెలిచి పైన కూర్చున్నాం. రేపు గెలవాల్సింది మీరే. రేపు గెలవాల్సింది మీరే. గెలవాలంటే ఏం చేయాలి? నేనేదో రోజు సోషల్ మీడియాలో మాట్లాడి వాళ్ళు 100 మంది మనల్ని తప్పుడు ప్రచారం చేస్తుంటే ఇక్కడికి వచ్చిన 30,000 మంది 35,000 మంది ఉన్నారు మనోళ్ళు. మీరంతా ప్రజలు, మీరు కోరి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ మంత్రులు ఏ రోజు కూడా డిసెంబర్ 2023 తర్వాత అక్కడి నుంచే ప్రగతి భవన్ ప్రజాభవన్ని చేసినటువంటి నాయకులు వీళ్ళు. ఆ రోజు నుంచే మీకు ప్రజాపాలన అందియాలని పట్టుదలతోటి ముందుకు వచ్చిండ్రు. మీరు దయచేసి ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కడు ఏ విధంగానైతే రేవంత్ అన్న పిలుపు మేరకు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిర్రో అదే విధంగా ఈరోజు మీరు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా అదే పట్టుదలతోటి గెలవాలి. గెలవాలంటే గత 16 నెలలు 18 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడే మా బీర్లాయలనే చెప్పిండు. రైతు రుణమాఫీ, ఈరోజు సన్న బియ్యము, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు, చెప్పుకుంటూ పోతే అన్న చాలా చెప్పిండు. ఇవన్నీ చేసింది మనమే అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఊర్లో ఎవరికి వచ్చింది రైతు బంధు, ఎవరికి వచ్చింది రైతు భరోసా, ఎవరికి వచ్చిన ఈ సన్న బియ్యం, ఎవరికి వచ్చిన ఇంద్ర మిల్లులు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మీరు కూడా రానున్న ఎన్నికలల్లో బ్రహ్మాండంగా గెలిచి నాయకులు కావాలి, ఈ ప్రజా పాలనల భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న.
ఇప్పుడు